హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ. నేను ఐరన్ కళాయిలు కొనుక్కొచ్చుకున్నానండి మంగళగిరిలో. ఇలాగా ఇది ఆల్రెడీ సీజనింగ్ చేసి వండేసాను. నేను దీంట్లో వడలేసాను ఇట్లా. ఇప్పుడు అందరూ ఐరన్ వాడాలంటున్నారు కదండి, ఇంకా అందుకని మనం ఆన్లైన్లో పెడితే ఎక్కువ అయిద్దండి కాస్ట్. రోడ్ సైడు కొంచెం పెడతా ఉంటారండి. చూసారా, ఇది మొన్నే తెచ్చాను నేను. మంగళగిరిలో లోపల గాలిగోపురం బజార్లో రోడ్ సైడ్ పెడతారండి. తీసుకున్నాను. చూసారా ఎంత మందంగా ఉందో. దీన్ని ఇదొకటి. నెక్స్ట్ గుంత పొంగనాల ప్యాన్ అండి. ఇది కూడా చాలా మందంగా ఉంది. ఇలా హ్యాండిల్ వచ్చింది పట్టుకోవడానికి. ఇలా చాలా బాగుందండి. కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఈ రెండు కలిపి 300కి తీసుకున్నాను నేను. వర్తేనా? కామెంట్స్లో చెప్పండి. అదే ఆన్లైన్లో చేయటం అయితే చాలా ఎక్కువ ఉండిద్దండి. వీటిని మనం ఫస్ట్ శుభ్రంగా స్క్రబ్బర్తో క్లీన్గా విమ్ కానీ ఏదైనా లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టాలంటుంది. గంజి వాటర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ అలా చేసి మొత్తం క్లీన్ చేసేటప్పుడు మీకు వీడియో పెట్టి చూపిస్తాను. అంతే అండి. ఈ 3 తీసుకున్నాను నేను. ఇదైతే గారెలో లేదంటే ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ చేయటానికి చాలా బాగుంది, యూస్ఫుల్ అవుతుంది. అందుకని రోజు టిఫిన్లకి చట్నీలు చేసుకోవటానికి చిన్నగా బాగుందని చెప్పి తీసుకున్నానండి. రెగ్యులర్గా దోశ, ఇడ్లీ, పునుగు అలా వేస్తాం కదా, ఆయిల్ తక్కువగా గుంత పొంగనాలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా ఉపయోగపడుతుంది. మనం ఆన్లైన్లో ఎక్కువ రేట్లు పెట్టుకునే కన్నా ఇట్లాగైతే మనం తక్కువగా తీసుకోవచ్చు అండి. రోడ్ సైడ్ ఉంటారు అరవోళ్ళు, తీసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక సబ్స్క్రైబే కదండి, చేసేయండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.